రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు. నాకు ఆయన భాషలో చెప్పాలి, నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు, ఆ భాష నాకు ఇష్టం ఉండదు. కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేదో నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లుంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు, నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూల్తావా, కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్న బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమైతుంది. మొన్న ఆదిలాబాద్ పై కాళేశ్వరం కూలింది అంటారు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారం వల్ల యాసంగి పంటకు మా రైతులు నార్లు గోస్తలేరా? అన్ని అబద్దాలు. ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.